అసలు తురుంఖాన్ని. మా జిల్లాకే కాదు రాష్ట్రానికే లీడర్ని. ఎంతమందిని తేవాలో చెప్పు, ఎంత కావాలి చెప్పు. మా బ్రదర్ కంటే నేనంటేనే జనానికి ఇష్టం. ఢిల్లీ లెవెల్లో ఎవరిని కలవాలన్నా నో ఇష్యూ. ఎవరు అడ్డం వచ్చినా డోంట్ కేర్. ఎంత చెప్పినా మంత్రి పదవి రాలేదు. ఒకప్పుడు పీసీసీ చీఫ్ అవ్వాలనుకున్నారు, ఆ తర్వాత సీఎం అవ్వాలనుకున్నారు. కాంగ్రెస్ లో ఎదురు లేదనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి ఇటు ఎంట్రీ ఇవ్వడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. మన తురుంఖాన్ రాజగోపాల్ రెడ్డి కలలు చెదిరిపోయాయి. అందుకే ముందు బీజేపీలోకి అడుగు వేసి మళ్లీ వెనక్కు వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక మంత్రి కావడమే తరువాయి అనుకున్నారు. ఎన్ని డిఫరెన్స్లున్నా అన్నీ పక్కన పెట్టి రేవంత్తో చేతులు కలిపారు. అయినా మంత్రి పదవి దక్కలేదు. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గుండె రగిలిపోతుంటే మాటలు రాక సైలెంట్ అయిపోయారు. మరి ఇప్పుడేం చేస్తారు రాజగోపాల్ రెడ్డి? ఆయన లెక్కల ప్రకారం కాంగ్రెస్ ఈసారి గెలవదు. బీఆర్ఎస్ లేవడం కష్టమే. అయితే గీతే ఈసారి బీజేపీకే ఛాన్స్. అందుకే బీజేపీలోకి మళ్లీ వెళ్లిపోతే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన చేస్తున్నారంట. నల్గొండ జిల్లా వరకు తాను ఏ పార్టీలో ఉంటే తన వెనుకున్న వాళ్ళు ఆ పార్టీ జెండా మోస్తారనేది ఆయన కాన్సెప్ట్. అందుకే పార్టీ మారినా ఫరక్ పడదనే థాట్లో ఉన్నారు. ఇంత తక్కువ టైంలో ఇన్ని జంపులా అంటే పరిస్థితులు అలా వచ్చాయని చెప్పుకుందామంటున్నారంట. మొత్తం మీద బీజేపీకి వెళ్తానని చెబితే అయినా హైకమాండ్ పదవి ఇస్తుందా అంటే ఇవ్వదనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన రెడ్డి కావడం, పైగా బ్రదర్ వెంకటరెడ్డికి ఆల్రెడీ మినిస్ట్రీ ఇచ్చి ఉండడం, నల్గొండ జిల్లాకు కూడా పదవులు ఎక్కువ ఉండడం, వీటన్నిటి వల్లే మంత్రివర్గంలో స్థానంపై ప్రపోజల్ వచ్చినా ఓకే కాలేదు. రాజగోపాల్ రెడ్డి వాదన వేరేగా ఉంది. జిల్లా, కులం, బ్రదర్ ఇవన్నీ నథింగ్. తన కెపాసిటీ చూసి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన బలమంతా ఆర్థికంలోనే ఉంది. ఎంతైనా ఖర్చు పెడతా అనేదే ఆయన కాన్సెప్ట్. కానీ అలా ఎన్నాళ్ళు నడుస్తుంది? జనంలో పట్టు పెరగాలి కదా. అంత పట్టు ఉండి అంత ఖర్చు పెట్టిన మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయారు. కాంగ్రెస్ వైపు మారాకే తర్వాత గెలిచారు. ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి వెళ్తే వర్కౌట్ అవుతుందా అంటే అవుతుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో బీజేపీ హవా నడవడం ఖాయమని, అటువైపు వెళితేనే సేఫ్ అని కూడా అంచనాలు వేసుకుంటున్నారు. కాకపోతే రాజగోపాల్ రెడ్డికి మళ్లీ అదే చిక్కు వచ్చి పడుతుంది. అదే నాయకత్వ స్థానం. బీజేపీలోనూ చాలా మంది పెద్దలు ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఇంకా అనేక మంది ఉన్నారు. వీరందరినీ కాదని తనకంటూ డామినేషన్ ఉండాలంటే బీజేపీలో అది సాధ్యం కాదు. పైగా ఈ మధ్య ట్రెడిషనల్ బీజేపీ నేతలపై ప్రియారిటీ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకున్నా ఇంకా తర్జన భర్జన పడుతోంది. మరి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం అయితే ఇస్తుంది, కానీ పెద్ద పోస్ట్ ఇస్తుందా అంటే డౌటే అంటున్నారు.